మాకు ఒక 20 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. చంద్రకుమార్ సార్ అయితే మనము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పెట్టినప్పుడు అప్పుడు వచ్చారు. చాలా మోరల్గా మనకు ధైర్యాన్ని ఇచ్చిన సంఘటనలు చూసాము. అప్పుడు మనకు ఇంటీరియం ఆర్డర్ అనుకూలంగా ఉంది. అప్పుడు మనము ఎన్నో రకాలుగా ఆందోళనలు యాజిటేషన్ ప్రోగ్రామ్ చేశాము. అప్పుడు చంద్రకుమార్ సార్ని మనము ఇన్వైట్ చేసినప్పుడు ఆయన ఏమన్నారు, ఆ స్థలాలు మీవే, మీరు వెళ్ళి కట్టుకోండి అయ్యా, ఆ సుప్రీంకోర్టు తీర్పు అలా ఉన్నది, మరి మీరెందుకు ఆగుతున్నారు అని చెప్పేసి ఆ రోజు మనల్ని క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల మనకు సుప్రీంకోర్టు తీర్పు ఒక అశనిపాతంగా తయారైంది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ న్యాయమూర్తులు మనం పిలిచి వారి సూచనలు సలహాలు తీసుకున్నాము. ఈ సూచనలు సలహాలన్నిటినీ ఒక రిపోర్ట్ రూపంలో తయారు చేసి ఆ రిపోర్ట్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తాము. ఖచ్చితంగా ఇస్తాము. అవి ఇప్పటివరకు సుప్రీంకోర్టు ఈ ఇళ్ల స్థలాల జీవోలను కొట్టేసింది, ఇంకా ఏమీ లేదు అనే ఒక అభిప్రాయం నెలకొని ఉన్న సభ్యులు ఇకనైనా ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఆ స్థలాలు మనవే. ఎందుకు అంటే మనం ఇప్పటివరకు కొట్టేశారు అనే ఒక ప్రచారంలో వెళ్ళిపోతున్నాం, ఒక వన్ వేలో వెళ్ళిపోతున్నాం. ఇంకా దాంట్లో మనకు వెసులుబాటు ఉంది, ఇంకా ఇవ్వచ్చు అనే దాని మీద మేము ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాము. అయినా కూడా ఈ ఎక్స్పర్ట్స్తో చెప్తే కనీసం వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఆ కాన్ఫిడెన్స్ కోసం మనం ఈరోజు ఈ ప్రయత్నం చేసినాము. ఈ నివేదికను సీఎం గారికి ఇచ్చి ఆయనను కూడా ఇవ్వచ్చు సార్, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే అంశాలను అన్నిటినీ ఒక నివేదిక రూపంలో ఇస్తాము. మొత్తం మీద ఈ స్థలాలు సాధన లక్ష్యంతోనే మనం పనిచేస్తూ ఉంటాము. లీగల్గానే, ఇల్లీగల్గా కాదు, లీగల్గానే ఇవ్వచ్చు అనేది కూడా గవర్నమెంట్కి మనము వివరించదలుచుకున్నాము. ఈ నేపథ్యంలో ఈ సమాజ శ్రేయస్సు కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ న్యాయం కోసం న్యాయస్థానాలకు వెళ్తాము. ఆ న్యాయమూర్తులే ఈరోజు మీకు అన్యాయం జరిగింది, మీరు ఎలెక్ట్ పీపుల్ కాదు, మీరు ఆ సెక్షన్లో లేరు, మీకు కనీసం పెన్షన్లు కూడా లేవు, వాళ్ళకు ఐఏఎస్లకు, ఐపీఎస్లకి, ఎమ్మెల్యేలకు, మినిస్టర్లకి ఏ విధంగా ఉంటాయి, మరి వాళ్ళ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, మీ జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, వాళ్ళతో మీరు ఎలా సమానంగా ఉంటారు అనే అంశాన్ని కూడా వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఆవేదనతో చెప్పారు. ఇది ఆ సెక్షన్స్ వేరు, మీ సెక్షన్స్ వేరు. మీరు ఒక రకంగా చెప్పాలంటే కార్మికులు అని చంద్రకుమార్ గారు చెప్పారు. నిజమే సార్, మేము కార్మికులమే. ఎందుకు అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రమాద బీమాలో ఎవరైతే చనిపోతే ఏ కేటగిరీలో వాళ్ళకి ఇస్తారో ఆటో కార్మికులకు, అసంఘటిత కార్మికులకు, వీళ్ళందరికీ వాళ్ళతో సమానంగా జర్నలిస్టులను కూడా చేర్చి మాకు ఒక జీవో కూడా ఇచ్చింది సార్. నిజమే సార్ మీరు చెప్పింది, మేము ఎలైట్ పీపుల్ కాదు సార్, అసంఘటిత కార్మికుల, ఆటో కార్మికులము, ఆటో డ్రైవర్లము, హోంగార్డులము, అంతకంటే చూసుకుంటే డైలీ అసంఘటిత కార్మికులు అడ్డా మీది కూలీలము, ఆ లెవెల్లో కల్పింది సార్ మమ్మల్ని. ఆ జీవో కూడా మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఇచ్చినాము, మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. అలాంటి పరిస్థితులలో గవర్నమెంట్ మమ్మల్ని గుర్తించింది, కానీ సుప్రీంకోర్టుకి ఈ విషయం తెలియలేకపోయింది. సార్ మీరు అన్నట్లుగా ఆ రోజు కూడా మేము ఈ స్థలాలు కొనుక్కున్నప్పుడు ఏ విధమైన మార్కెట్లో కన్సెషన్ లేకుండా వితౌట్ కన్సెషన్ రేట్కి మేము ఇచ్చినామని చెప్పేసి ఆ గవర్నమెంట్ ఆనాడు సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసింది సార్. దాన్ని కూడా పట్టించుకోలేదు. మరి మమ్మల్ని ఎలైట్ పీపుల్గా ఎలా గుర్తించిందో మాకు ఇప్పటివరకు అర్థం కావట్లేదు సార్. ఇలాంటి తీర్పు వస్తుందని మేము అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే క్షేత్రస్థాయిలో జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, జర్నలిస్టుల జీవితాలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని అసలు వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు సార్. జస్టిస్ చంద్రకుమార్ గారు ఇప్పుడే చెప్పారు, మీరు ఇవన్నీ వాళ్లకు వచ్చే బెనిఫిట్స్, మీకు వచ్చే బెనిఫిట్స్, శాలరీస్, తదితర జీవన ప్రమాణాలన్నిటిపైన ఒక నివేదిక చేసి అది ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పాం సార్. మేము ఆల్రెడీ రివ్యూ పిటిషన్, ఈ తీర్పు వచ్చిన తర్వాత రివ్యూ పిటిషన్లో ఈ అంశాలన్నీ చేర్చి పెట్టినాం సార్. మా అదృష్టం బాగుండి ఓపెన్ కోర్టులకి రివ్యూని కూడా ఓపెన్ కోర్టులకు తీసుకున్నారు.
తీసుకున్నప్పుడు మేము అనుకున్నాం, చాలా చాలా సంతోషపడ్డాము. ఓపెన్ కోర్టులోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మా అభిప్రాయం వింటారు అనుకున్నాము. కానీ మీరు చెప్పినట్లుగా సార్ మాకు ఫ్రీగా ఇవ్వలేదు, వితౌట్ కన్సెషన్లో ఇవ్వలేదని అఫిడవిట్ గుర్తు చేశాము. మమ్మల్ని ఒక అసంఘటిత కార్మికులుగా గుర్తించారని చెప్పేసి అది కూడా ఆ జీవో కూడా ఇచ్చాము. వీళ్ళకి కనీసం జర్నలిస్టులకి వార్తా సేకరణలో భాగంగా వాళ్ళు ప్రయాణ ఖర్చులు కూడా వాళ్ళ దగ్గర ఉండవు అని చెప్పేసి ఒక అక్రిడేషన్ కార్డు, బస్ పాస్ ఇస్తారు సార్. ఎందుకు ఇచ్చినారు? అది వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు, వీళ్ళు బస్సులలో ఎక్కి ప్రయాణం చేస్తారని చెప్పేసి ఇచ్చారు. అది కూడా మేము వాళ్ళకు ఎవిడెన్స్ రూపకంగా పెట్టినాం సార్. ఇలాంటి పరిస్థితులలో అన్ని ఎవిడెన్స్లు అన్నీ ఎవ్రీథింగ్ మా జీవన పరిస్థితులు ఎలా ఉంటాయని క్లియర్గా దాంట్లో పెట్టినాము. అయినా కూడా సుప్రీంకోర్టు మరి పెద్ద పెద్ద న్యాయమూర్తులు కాబట్టి వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. మా పరిస్థితి చాలా చాలా దారుణమైంది. రివ్యూ పిటిషన్లు కూడా అసలు మా వాదన కూడా వినలేదు, ఏకపక్షంగా వచ్చేసిందని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాము. ఎందుకంటే ఆ పెద్దవాళ్ళతో మమ్మల్ని కలపడం, వాళ్ళకి ఇచ్చిన గైడ్లైన్స్ మాకు కూడా వర్తింపజేయటం ఇదేం పద్ధతి సార్? పేరుకు మాత్రం 4th ఎస్టేట్లో ఉన్నాము, కానీ చాలా పూరు అడుక్కు తినే బతుకులతో మేము జీవనం వెళ్ళదీస్తున్నాము. లేబర్ అడ్డా కూలీ వాళ్ళు కూడా ఈరోజు నాకు 1500 రూపాయలు ఇస్తేనే నేను పనికొస్తా అని చెప్తారు సార్. కానీ మాకు ఆ పరిస్థితి లేదు సార్, మా పరిస్థితి లేదు సార్. అది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. వాళ్ళు ఒక 15 లేబర్ అడ్డా కూలీ 1500 రూపాయలు ఇస్తేనే వస్తా అని చెప్తాడు సార్. కానీ మాకు ఆ పరిస్థితి లేదు సార్. 20,000 30,000కు జాబ్ చేసే పరిస్థితి సార్. 30 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా అదే 30,000 శాలరీ ఉన్నది సార్. అంటే మా పరిస్థితి ఏంది? 30,000లో ఎంతమంది బతుకుతారు? కుటుంబంలో 4 ఉంటారు సార్. కనీసం 2 పిల్లలు ఉన్నా, భార్య అతను ఉంటే 4 ఉంటారు. 4కి రూమ్ రెంట్ ఏం కడతాడు? వాళ్ళ పిల్లల ఖర్చులేంది, చదువులేంది, వాళ్ళ ఫుడ్ ఏంది? అసలు ఏంటి సార్ పరిస్థితి? లాస్ట్కి 58 సంవత్సరాలు నిండిన తర్వాత రిటైర్ అయిపోతారు సార్. ఈ బతుకు జీవన పోరాటంలో ఏదో బతుకుతున్నామని చెప్పేసి బతుకుతూ ఉంటే 58 ఏళ్ళకి రిటైర్ అయిపోతే అసలు ఆయన పరిస్థితి ఏంది? ఇంకా ₹1 ఆదాయం లేదు సార్. ఎలా బతకాలి? మీరు అన్నట్టుగా సార్ ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు, కొన్ని రెప్యూటెడ్ బ్రాండెడ్ మీడియా సంస్థలు మాత్రమే ఈ లేబర్ యాక్ట్స్ అనేది ఫాలో చేస్తూ ఉన్నాయి, లేబర్ యాక్ట్స్ అమలు చేస్తూ ఉన్నాయి. కానీ ఏ ఇతర సంస్థలు వేల మీద పెట్టుకోవచ్చు, 3-4 మాత్రమే లేబర్ యాక్ట్స్ అమలు చేస్తూ ఉన్నాయి. పిఎఫ్లు కానీ ఇంకా అవి కూడా లెక్క వేస్తే ఎంత ఉన్నాయి? ఇప్పుడు చెప్పినారు 500 నుంచి 4,000 వరకు మాత్రమే పెన్షన్ వస్తుంది. అది కొంతమందికి మాత్రమే. 95% అసలు పెన్షన్ లేదు, ఏదీ లేదు. ఈరోజు ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, ఆల్రెడీ నేను ఇప్పుడు ఒక డ్యూటీలో ఉన్నాను అనుకోండి, ఆయనకు ఏదో ప్రెజర్ వచ్చి అశోక్ రెడ్డి కానీ సేవలు చాలు, సాయంత్రం రావాల్సిన అవసరం లేదని చెప్తే మేము వెళ్ళలేని పరిస్థితి. ఇలాంటి అసంఘటితమైన కార్మిక రంగంలో మేము పనిచేస్తూ ఉన్నాం సార్. మమ్మల్ని కార్మికులుగా గుర్తించింది, కానీ పేరు మాత్రం ఎలైడ్ పీపుల్ 4th ఎస్టేట్లో ఒక పిల్లర్గా ఉన్నాము. ఇది చాలా చాలా తప్పు సార్. మేము బాధగా చెప్తా ఉన్నాము, 4th ఎస్టేట్ నుంచి మమ్మల్ని తీసేయండి సార్. మేము 4th ఎస్టేట్లో మనుషులం కాదు, ఒక పిల్లర్లం కాదు, మమ్మల్ని అనగదొక్కుతా ఉన్నారు. ఎంత మా జీవన పరిస్థితులను ఎవ్వరు కూడా అర్థం చేసుకునే పరిస్థితి లేదు సార్. సమాజంలో ఒక కంపెనీలో పనిచేసే కార్మికులకు డబ్బులు వస్తలేవని చెప్పేసి మేము వార్తలు రాస్తాం సార్. సరే మరి మా జీతాలు లేవు, మాకు ఏ విధమైన సౌకర్యాలు, ఏ విధమైన సంక్షేమం లేదు, మరి మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? మా పరిస్థితి ఏంది? అంటే మేము కనీసం పాలకులు మమ్మల్ని ఒక సిటిజన్స్గా గుర్తించండి. ఎవరెవరికో పేదోళ్ళు అని చెప్పేసి ఇంకెవరికో అని చెప్పేసి సంక్షేమ పథకాలను వర్తింపజేస్తున్నారు. మరి మాకెందుకు వర్తింపజేయరు? మేము పేదోళ్ళం కాదా? మేము సిటిజన్లం కాదా? మా జర్నలిజాన్ని పక్కన పెట్టండి సార్. మేము జర్నలిస్టులం కాదు, మామూలు ప్రజలము. మాకు ఓటు హక్కు లేదా? మేము ఓట్లు వేస్తలేమా? ఏంది పరిస్థితి? ఎందుకు మాకు ఈ గతి? మరి ఏ జన్మలో చేసుకున్న పాపం సార్? మాకు ఎవరేం ఫ్రీ ఇవ్వట్లేదు సార్. మేము డబ్బులు పెట్టి కొనుక్కున్నాం సార్. ఆ రోజు 2 లక్షల రూపాయలు 2008లో పెట్టినామంటే ఆ 2 లక్షల రూపాయలు పెడితే ఇప్పుడున్న యాదగిరిగుట్టలో 2 ఎకరాలు వస్తుండే సార్. 2 ఎకరాలు వస్తుండే, ఎకరము అప్పుడు ₹1,00,000 ఉండే, 2 ఎకరాలు వస్తుండే. ఇప్పుడు 2 ఎకరాల వాల్యూ ఎంత సార్? అక్కడ 5 కోట్లు ఉంది సార్, మినిమం 5 కోట్లు ఉంది సార్. అంటే ఈ తీర్పు వల్ల నా జేబులో నుంచి 2 లక్షల రూపాయలు కట్టి నష్టపోయి ఆడ లాస్ అయ్యి 5 లక్షల రూపాయలు లాస్ అయితే ఈరోజు మాకు వచ్చింది ఏముంది సార్? 0. కన్నీటి రోదన. ఒక పక్క భార్య పిల్లలు, మరో పక్క ఏజుడైన పేరెంట్స్. ఏం సార్ పరిస్థితి? రోగాల రొంపిలో
పొద్దున తింటే సాయంత్రం లేదు, సాయంత్రం తింటే పొద్దున లేదు. ఈ రకంగా రేపటి తిండి కోసం ఆలోచించాల్సిన పరిస్థితి మా జర్నలిస్టు లోకంలో ఉంది సార్. మీరు గుర్తించాలి సార్. మీలాంటి వాళ్ళ ద్వారా కనీసం మెసేజ్ వెళ్తే కనీసం ఆ తీర్పులు చెప్పిన ఆ జడ్జిల కన్నా వాళ్ళ మనసు కరగాలి సార్. చాలా 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 దయనీయంగా ఉన్నాం సార్. మా పరిస్థితి ఇది ఉంది సార్. మొత్తం మీద మా జీవన స్థితిగతులు మీరు విన్నారు. మీరు అడిగిందే తడవుగా వచ్చి మాకు మంచి మెసేజ్ అయితే ఇచ్చారు సార్. మొత్తం మీద చాలా చాలా ధన్యవాదాలు సార్. బిఎస్ నారాయణ గారు అండ్ చంద్రకుమార్ గారికి మా కృతజ్ఞతలు, వందనాలు. థ్యాంక్ యూ.